హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీఆర్ టెక్ బుక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ యొక్క కమ్యూనిటీ మోడరేషన్ గురించి తెలుసుకుందాం. ఈ కమ్యూనిటీ మోడరేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే నీ యూట్యూబ్ ఛానల్ని క్లీన్ అండ్ సేఫ్గా ఉంచే ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, నాది ఇక్కడ టెక్ ఛానల్, అంటే టెక్నాలజీకి సంబంధించి వీటికి సంబంధించినటువంటి ఛానల్. సో నేను ఫస్ట్ అయితే ఈ ఛానల్లోకి వెళ్తున్నా. సో వన్స్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అని ఉంటుంది. ఈ కస్టమైజ్ ఛానల్ మీద క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇది యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో. మీరు ఈ విధంగానే ఓపెన్ చేయొచ్చు, లేకుంటే డైరెక్ట్గా మీరు ఇలాగ క్రోమ్ బ్రౌజర్ కానీ ఏదైనా ఓపెన్ చేసి studio.youtube.com అని చెప్పేసి మీరు సెర్చ్ చేశారంటే మీ మెయిల్తో లాగిన్ అయ్యి ఆటోమేటిక్గా ఈ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది. సో వన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. మీకు సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. వన్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కమ్యూనిటీ మోడరేషన్ అనేది కనిపిస్తుంది. అయితే ముందుగా ఈ కమ్యూనిటీ మోడరేషన్ మనం ఎందుకు చేయాలి, అసలు కమ్యూనిటీ మోడరేషన్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. తర్వాత దీంట్లో ఎలా మనం మన ఛానల్ని సేఫ్గా ఉంచుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కమ్యూనిటీ మోడరేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే నీ యూట్యూబ్ ఛానల్ని క్లీన్ అండ్ సేఫ్గా ఉంచే ప్రాసెస్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నాది టెక్నాలజీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్. సో కాబట్టి ఇక్కడ కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉంటారు, లేకుంటే కొన్ని డిస్కషన్స్ పెడుతూ ఉంటారు. కానీ అదే టైంలో స్పామ్ లేకుంటే గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. సో వాటిని కంట్రోల్ చేయడమే ఈ కమ్యూనిటీ మోడరేషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో మనం మాట్లాడుకున్నట్లుగా ఇక్కడ ఆప్షన్స్ అన్నీ లైక్ మనకి కంటెంట్ కంట్రోల్స్ ఉంటాయి, తర్వాత యూజర్ మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత ఛానల్ గైడ్లైన్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కలిపితే మనం మోడరేషన్ అంటాం. ఓకే, దీన్ని మనం ఈ ఛానల్లో ఎలా వాడాలో ఒక ఓవరాల్ పిక్చర్ నేనైతే ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి క్విక్గా ఒకసారి చూద్దాం. వీటికి ఆటోమేటిక్ ఫిల్టర్స్ మనం సెట్ చేసుకోవచ్చు, లైక్ రోబోట్స్ అన్నట్టు. ఇది యూట్యూబ్ సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అండి. సో నువ్వు పడుకున్నా సరే ఇది పనిచేస్తూనే ఉంటుంది. నువ్వు సెట్ చేసిన బ్లాక్డ్ వర్డ్స్ ఉంటాయి. ఆ బ్లాక్డ్ వర్డ్స్ ఎవరన్నా వాడారనుకోండి, సో ఆ కమెంట్ ఎవరికి కనిపించకుండా ఇది ఆపేస్తుంది. సో లేకుంటే ఎవరైనా ఫ్రీ ఐఫోన్ క్లిక్ హియర్ సో అని చెప్పేసి ఇలాంటి లింక్స్ పెడుతూ ఉంటారు. సో అలాంటివి పెట్టినప్పుడు నువ్వు బ్లాక్ లింక్స్ అని చెప్పేసి ఈ బ్లాక్డ్ వర్డ్స్ దగ్గర కనుక యాడ్ చేసావంటే సో ఆటోమేటిక్గా అలాంటి లింక్స్ వాళ్ళు పెట్టినప్పుడు ఎవరైనా సరే సో అవి ఆటోమేటిక్గా యూట్యూబ్ డిలీట్ చేసేస్తుంది. సో కాబట్టి వీటి కోసం నువ్వు సపరేట్గా టైం స్పెండ్ చేసి వాటిని చెక్ చేసి డిలీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో తర్వాత మీ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ పెరిగే కొద్దీ వేలల్లో కామెంట్స్ వస్తాయి. సో నువ్వు ఒక్కడివే అన్నీ చూడలేవు, అవునా? సో అప్పుడు ఏం చేస్తారు, సో నీకు మోడరేటర్స్ అవసరం. మీకు నమ్మకమైన సబ్స్క్రైబర్స్ లేదా ఫ్రెండ్స్ని స్టాండర్డ్ మోడరేట్గా యాడ్ చేశారనుకోండి. సో వాళ్ళు మీ బదులు కామెంట్స్ డిలీట్ చేయగలరు. లైవ్లో ఎవరైనా సరే న్యూసెన్స్ చేస్తే వాళ్ళని టైమ్అవుట్ చేయగలరు, అంటే కొంతసేపు సైలెంట్గా చేయగలరు ఇలాగా. సో లేకుంటే మీరు ఒక మొబైల్ అన్బాక్సింగ్ లైవ్ చేస్తున్నారనుకోండి, సో మీరు కెమెరా వైపు చూస్తుంటావు. సో ఆ టైంలో చాట్లో ఎవరైనా సరే బూతులు తిట్టినా లేకుంటే నీ మోడరేటర్ ఇక్కడ మోడరేటర్ వెంటనే వాడిని ఆపేస్తుంది. సో అలాగే కొన్ని రూల్స్ కూడా మనం సెట్ చేయొచ్చు. సో జనాలు కామెంట్ చేయడానికి ముందే వాళ్ళకి మీ పద్ధతులు ఏంటి, మీ ఛానల్ యొక్క పద్ధతులు ఏంటి అనేది కూడా మనం చెప్పొచ్చు. సో ఛానల్ గైడ్లైన్స్ ద్వారా ఫ్యాన్ వార్స్ అనేటివి లేకుండా, లేకుంటే స్పామ్ అనేది లేకుండా ఇలాగ మనం గైడ్లైన్స్ కూడా దీంట్లో సెట్ చేయొచ్చు. అలాగే కొంతమంది ఎంత చెప్పినా వినరు. సో వాళ్ళ కోసం హిడెన్ యూజర్స్ ఆప్షన్ కూడా మనకి ఈ కమ్యూనిటీ మోడరేషన్లో ఉంటుంది. సో వాళ్ళని బ్యాన్ చేస్తే వాళ్ళు పెట్టే కామెంట్స్ వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి, సో లోకానికి కనిపించవు అన్నట్లు. నీకు ఏమి రాదు. సో లైక్ ఒక వేస్ట్ వీడియో అని చెప్పేసి రెగ్యులర్గా ఏడ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అందులో మనం ఈ విధంగా ఒక హైడ్ యూజర్స్ కనుక యాడ్ చేసామనుకోండి అలాంటి వాళ్ళని, సో వాళ్ళు పెట్టే కామెంట్స్ వాళ్ళకే కనిపిస్తాయి కానీ ఇంకెవరికి కనిపించవు అన్నట్లు. సో ఇలాగా మనం అన్ని సెట్ చేసుకోవచ్చు. అయితే వన్ బై వన్ క్లియర్గా మనం చూద్దాం. ఫస్ట్ ఈ కంటెంట్ కంట్రోల్స్ ఏదైతుందో కంటెంట్ కంట్రోల్స్లో మనం చూద్దాం. సో ఈ కంటెంట్ కంట్రోల్స్లో ఏముంటాయంటే మీ వీడియోల కింద వచ్చే కామెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కామెంట్స్ని ఎలా కంట్రోల్ చేయాలనే ఆప్షన్స్ మనకి ఈ కంటెంట్ కంట్రోల్స్లో ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా
ఫస్ట్ కామెంట్స్ ఉంది. సో ఈ కామెంట్స్ని మీరు ఆఫ్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే వీడియోస్ పెడతారో ఆ వీడియోస్ కింద కామెంట్స్ రావాలా లేకుంటే వద్దా అనేది డైరెక్ట్గా మీరు ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకోవచ్చు లేకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ చేశారనుకోండి కామెంట్స్ వస్తాయి. సో ఆఫ్ చేశారనుకోండి మీ వీడియోస్ ఏదైతే మీరు అప్లోడ్ చేస్తారో మీ యూట్యూబ్ ఛానల్లో వాటి కింద కామెంట్స్ అనేది రావు. కామెంట్స్ ఆఫ్ అయిపోతాయి. సో ఎవరు కూడా కామెంట్ చేయలేరు. సో ఆ ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మోడరేషన్ ఏదైతే ఉందో, సో ఈ మోడరేషన్కి వచ్చేసరికి మనకి నన్, బేసిక్, స్ట్రిక్ట్, హోల్డ్ ఆల్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఈ 4 డ్రాప్ డౌన్స్లో మొదటిగా నన్. సో అంటే డోంట్ హోల్డ్ ఎనీ కామెంట్స్ అని ఇక్కడ క్లియర్గా మనకి ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే అసలు ఫిల్టర్ వద్దు. ఎవరు ఏ కామెంట్ పెట్టినా అది మంచి కామెంట్ అయినా చెడ్డ కామెంట్ అయినా వెంటనే అందరికీ కనిపిస్తుంది. సో యూట్యూబ్ దేన్ని ఇక్కడ ఆపదండి. సో ఎవరైనా బూతులు తిట్టినా లేకుంటే స్పామ్ లింక్స్ పెట్టినా సో డైరెక్ట్గా అవి వస్తాయి. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి బేసిక్, అంటే హోల్డ్ పొటెన్షియల్లీ ఇన్ అప్రోప్రియేట్ కామెంట్స్ అని ఇచ్చారు. ఇదేంటంటే ఇది ఒక స్టాండర్డ్ ఫిల్టర్ అండి. చాలామంది ఎక్కువగా ఈ బేసిక్ అనేది వాడుతూ ఉంటారు. దీంట్లో యూట్యూబ్ ఆటోమేటిక్గా స్పామ్ కామెంట్స్ని కానీ లేకుంటే కొన్ని బ్యాడ్ వర్డ్స్ వాడితే బూతులు ఇలాంటివి వాడినప్పుడు అలాంటి కామెంట్స్ని పబ్లిష్ అవ్వకుండా యూట్యూబ్ ఆపేస్తుంది, హోల్డ్ చేస్తుంది అన్నట్టు. ఓకే, నువ్వు చెక్ చేసి ఓకే చేస్తేనే అవి మళ్ళీ కనిపిస్తాయి. సో మిగతా నార్మల్ కామెంట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా పబ్లిష్ అవుతాయి. తర్వాత స్ట్రిక్ట్, హోల్డ్ అ బ్రాడర్ రేంజ్ ఆఫ్ పొటెన్షియల్లీ ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్ అన్నట్టు. అంటే ఇది కొంత స్ట్రాంగ్ ఫిల్టర్ అన్నట్టు. సో బేసిక్ కన్నా కూడా ఎక్కువ కామెంట్స్ని ఆపేస్తుంది. సో యూట్యూబ్కి ఏ కామెంట్ మీద కొంచెం డౌట్ వచ్చినా సరే దాన్ని హోల్డ్లో పెట్టేస్తుంది. సో నీ ఛానల్లో గొడవలు లేదా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తుంటే ఇది పెట్టుకోవడం చాలా మంచిది, స్ట్రిక్ట్ అనేది. తర్వాత హోల్డ్ ఆల్. సో దీని అర్థం ఏంటంటే అన్నీ ఆపేయమని. సో ఎవరు కామెంట్ పెట్టినా సరే అది పబ్లిక్ అవ్వదు. నువ్వు ప్రతి ఒక్క కామెంట్ని చదివి అప్రూవ్ చేస్తే తప్ప అది వీడియో కింద కనిపించదు. సో ఇది మెయింటైన్ చేయడం కొంచెం కష్టం, హోల్డ్ ఆల్ అనేది. సో కాబట్టి బేసిక్ అనేది ప్రధానంగా పెట్టుకుంటే సరిపోతుంది. బేసిక్తో నేను ప్రొసీడ్ అవుతున్నా. తర్వాత మెసేజెస్ ఇన్ యువర్ లైవ్ చాట్. మెసేజెస్ ఇన్ యువర్ లైవ్ చాట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ డ్రాప్ డౌన్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నన్, ఇంకోటి వచ్చేసి బేసిక్. సో నన్ను వచ్చేసి డోంట్ హోల్డ్ ఎనీ మెసేజెస్. ఇక్కడ ఏంటంటే మెసేజెస్ ఇన్ యువర్ లైవ్ చాట్ అంటే సో మీరు యూట్యూబ్లో లైవ్ చేస్తున్నప్పుడు పక్కన లైవ్ చాట్లో జనాలు మెసేజ్లు పెడతా ఉంటారు కదా. సో ఆ మెసేజ్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఇక్కడ ఆప్షన్. ఇప్పుడు మీరు నన్ను సెలెక్ట్ చేశారనుకోండి అంటే డోంట్ హోల్డ్ ఎనీ మెసేజెస్, దీని అర్థం నో ఫిల్టర్ అని. సో ఎవరు ఏ మెసేజ్ పెట్టినా అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే వెంటనే లైవ్ చాట్లో అందరికీ కూడా కనిపిస్తుంది. తర్వాత రిస్క్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా స్పామ్ చేసినా లేకుంటే పూతులు తిట్టినా సో అది డైరెక్ట్గా స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. లైవ్ జరుగుతున్నప్పుడే దాన్ని ఆపడం కష్టమవుతుంది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి బేసిక్. సో ఇక్కడ ఏంటంటే హోల్డ్ పొటెన్షియల్లీ ఇన్అప్రోప్రియేట్ మెసేజెస్, మన మోడరేషన్లో ఏదైతే చూసామో అలాగే. ఓకే, ఇది సేఫ్ మోడ్ అన్నట్టు. దీనిలో యూట్యూబ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎవరైనా తప్పుడు పదాలు బ్యాడ్ వర్డ్స్ లేదా స్పామ్ మెసేజ్లు పెడితే వాటిని ఆటోమేటిక్గా హోల్డ్ చేస్తుంది, ఆపేస్తుంది అన్నట్టు. అవి పబ్లిక్గా చాట్లో కనిపించవు. నువ్వు లైవ్ చేసేటప్పుడు చాట్ నీట్గా ఉండాలంటే ఈ బేసిక్ అనేది ఉపయోగించడం చాలా అవసరం అండి. నేనైతే బేసిక్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత పోస్ట్స్ ఇన్ యువర్ కమ్యూనిటీ. సో ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ సెక్షన్ అనేది మనకి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, కమ్యూనిటీ ట్యాబ్. ఈ కమ్యూనిటీ ట్యాబ్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మామూలుగా కమ్యూనిటీ ట్యాబ్లో మీరు మాత్రమే పోస్టులు పెడుతూ ఉంటారు, అంతే కదా. కానీ వేరే వాళ్ళని అంటే మీ వ్యూవర్స్ లేకుంటే మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోస్టులు పెట్టిన వాళ్ళంటే అప్పుడు మీరు ఇక్కడ ఈ పోస్ట్ ఇన్ యువర్ కమ్యూనిటీలో దీన్ని ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేస్తే మీ సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ మీరు సెట్ చేసిన సెట్టింగ్స్ ప్రకారం వాళ్ళు కూడా మీ కమ్యూనిటీ ట్యాబ్లోకి వచ్చి మెసేజ్లు చేయొచ్చు. సో మీరు ఆఫ్ చేసేసారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే మీ కమ్యూనిటీ ట్యాబ్లో మీరు ఏదైతే పోస్ట్ చేస్తారో దాన్ని జస్ట్ చదవగలరు, లైక్ చేయగలరు, లేకుంటే కామెంట్ చేయగలరు తప్ప ఆ కమ్యూనిటీలో వాళ్ళు పోస్ట్ చేయలేరు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి వ్యూవర్ పోస్ట్ ఆఫ్ చేసేసారనుకోండి సో ఇక్కడ కేవలం మీరు మాత్రమే పోస్టులు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. చూసే వాళ్ళు వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో జస్ట్ లైక్ లేదా కామెంట్ మాత్రమే చేయగలరు. ఒకవేళ దీన్ని మీరు ఆన్ చేశారనుకోండి, ఈ విధంగా ఆన్ చేస్తే ఇక్కడ మరలా మీకు మోడరేషన్ బేసిక్, నన్, బేసిక్, హోల్డ్ ఆల్ అని చెప్పేసి ఈ ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇవి కూడా సేమ్ మనం ఏదైతే ఇక్కడ పైన మోడరేషన్లో కానీ వీటిలో చూసాం ఇలాగా. సో డోంట్ హోల్డ్ ఎనీ పోస్ట్ అంటే సో ఏ టైప్ ఆఫ్ పోస్ట్ అయినా సరే వాళ్ళు ఆ కమ్యూనిటీలో పెట్టచ్చు.
అంటే స్పామ్ మెసేజెస్ కానీ లేకుంటే బూతులు కానీ లేకుంటే లింక్స్ కానీ ఏదైనా సరే వాళ్ళు పెట్టొచ్చు. మీ యూజర్స్ కూడా అంటే మీ సబ్స్క్రైబర్స్ కూడా పెట్టొచ్చు. ఆ బేసిక్ కనుక సెలెక్ట్ చేశారనుకోండి, సో పొటెన్షియల్లీ ఇన్అప్రోప్రియేట్ పోస్ట్ ఉంటాయి కదా, అంటే ఆ, ఏదైనా బూతులు తిట్టడం కానీ లేకుంటే లింక్స్ స్పామ్ ఇలాంటివి చేయడం కానీ అలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా యూట్యూబ్ వాటిని హోల్డ్ చేస్తుంది. హోల్డ్ అవ్వాలంటే వాళ్ళు ఇంకేమి కూడా పోస్ట్ చేయలేరు అన్నట్టు. సో ఈ విధంగా ఈ 3 ఆప్షన్స్ మనకి దీంట్లో ఉన్నాయి. అలాగే సబ్స్క్రైబర్స్ హూ కెన్ పోస్ట్, ఎవరు పోస్ట్ చేయొచ్చు మీ కమ్యూనిటీ ట్యాబ్లోకి వచ్చి. మీ కమ్యూనిటీ ట్యాబ్లో మీ సబ్స్క్రైబర్స్ మాత్రమే పోస్ట్ చేయొచ్చు అనేది మీకు ఇక్కడ ఆప్షన్ పెట్టుకోవచ్చు. అలాగే ఆ సబ్స్క్రైబర్స్ ఎన్ని రోజుల నుంచి, ఒక వారం నుంచా లేకుంటే ఒక రోజా, ఇలాగ 24 hours పెట్టుకోవచ్చు. లేకుంటే ఒక వారం నుంచి మీ సబ్స్క్రైబర్ అయ్యింటే అప్పుడు మీ కమ్యూనిటీ ట్యాబ్లోకి వచ్చి తను పోస్ట్ చేయొచ్చు. ఇలా మీరు కూడా పెట్టుకోవచ్చు. ఈ కమ్యూనిటీ ట్యాబ్ ఇది నాకైతే కమ్యూనిటీ ట్యాబ్ అవసరం లేదు, ప్రస్తుతం నేనైతే దీన్ని ఆఫ్ చేసేస్తున్నా. సో వన్స్ ఆఫ్ చేసేసారనుకోండి, ఈ కమ్యూనిటీ ట్యాబ్లో ఎవరు కూడా పోస్ట్ చేయలేరు, నేను మాత్రమే పోస్ట్ చేయగలను అన్నట్టు. తర్వాత నెక్స్ట్ బ్లాక్డ్ వర్డ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బ్లాక్డ్ వర్డ్స్ ఏంటంటే ఆ, ఇక్కడ బాక్స్ మనకు కనిపిస్తుంది కదా, అందులో మీకు నచ్చని పదాలు అంటే బూతులు కానీ లేకుంటే స్పామ్ లింక్ పదాలు కానీ ఇవి టైప్ చేసి మీరు ఒక్కొక్క వర్డ్ని టైప్ చేసి కామా పెడితే ఎవరైనా సరే ఆ పదాలు కనుక వాడారనుకోండి, సో ఆ పోస్ట్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొన్ని బ్లాక్డ్ వర్డ్స్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మీ ఛానల్లోకి వచ్చి మీ వీడియోస్ కింద సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పెడుతూ ఉంటారు, రైట్? సో లేకుంటే కొన్ని లింక్స్ ఇస్తూ ఉంటారు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి. సో ఇలాగా మీరు వాటిని హోల్డ్ చేయొచ్చు అండి. ఎలా అంటే మీరు సింపుల్గా ఇక్కడ ఒక వర్డ్ ఎంటర్ చేయండి, సబ్స్క్రైబ్ అని. సో కాబట్టి ఈ వర్డ్ ఎవరు యూజ్ చేయలేరు. తర్వాత కామా పెట్టి నెక్స్ట్ లింక్ అని ఇవ్వండి. సో ఏదైనా లింక్స్ పెడితే ఆ లింక్స్ కూడా తీసుకో. నెక్స్ట్ కామా పెట్టండి, ఆటోమేటిక్ ఇలా తీసుకుంటాయి అన్నట్టు. మీరు ఎన్నైనా ఇక్కడ వర్డ్స్ ఇవ్వచ్చు, లైక్ బ్లాక్డ్ వర్డ్స్ అనేటువంటివి ఇక్కడ ఈ విధంగా మీరు ఇవ్వచ్చు. లేకుంటే ఫేక్ అని కానీ ఇలాంటి మెసేజ్లు చేస్తూ ఉంటారు కొంతమంది. లేకుంటే వరస్ట్ అని మీ వీడియోస్ని ఇలా చేసేవాళ్ళు ఉంటారు చాలామంది. లేకుంటే డిస్లైక్ చేయండి అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇలాగా మీరు ఆ, ఏవైతే బ్యాడ్ వర్డ్స్ అనిపిస్తాయో సో అవన్నీ కూడా మీరు ఈ బ్లాక్డ్ వర్డ్స్లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేశారంటే ఎవరైనా సరే మీ యూజర్స్ లేకుంటే ఎవరైనా బయట నుంచి వచ్చేసి కావాలని చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి మెసేజెస్ ఇలాంటి కామెంట్స్ పెట్టాలంటే అవి ఆటోమేటిక్గా యూట్యూబ్ బ్లాక్ చేసేస్తుందండి, మీ ఛానల్లో అవి చూపించవు. సో ఆ విధంగా ఉంటుంది. ఈ బ్లాక్డ్ వర్డ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే లింక్ టెక్స్ట్. ఈ లింక్ టెక్స్ట్ అనేది ఏంటంటే దీన్ని టిక్ చేస్తే కామెంట్స్లో ఎవరు కూడా లింకులు పెట్టలేరండి. క్లిక్ చేశారనుకోండి మీ కామెంట్స్లో ఎవరు కూడా వేరే ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించి వేరే వాటికి సంబంధించి వాళ్ళు వచ్చేసి లింక్స్ పెట్టేదానికి అవకాశం ఉండదు, ఆ లింక్స్ని అలౌ చేయదన్నట్టు. నెక్స్ట్ యూజర్ మేనేజ్మెంట్ చూసామనుకోండి. యూజర్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మీ ఛానల్లో ఎవరికి ఏ పవర్ ఇవ్వాలి, ఎవరిని ఆపేయాలి అనేది ఇక్కడ మీరు డిసైడ్ చేయొచ్చు. సో ఒక్కో ఆప్షన్ని ఎగ్జాంపుల్స్తో మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసారంటే మేనేజింగ్ మోడరేటర్స్. సో మేనేజింగ్ మోడరేటర్స్ అంటే వీళ్ళు ఒక మంత్రులు లాంటి వాళ్ళు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్కి మీరే రాజు, మీరు మీ ఛానల్లో మంత్రులు లాంటి వాళ్ళని పెట్టుకోవచ్చు. సో వీళ్ళు మీ ఛానల్లో చాలా పవర్ఫుల్ మోడరేటర్స్ అన్నట్టు. వీళ్ళు కామెంట్స్ డిలీట్ చేయడమే కాకుండా వేరే మోడరేటర్ని కంట్రోల్ చేసేదానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. నీ లైవ్ సెట్ సెట్టింగ్స్ వాళ్ళు మార్చొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మీరు లైవ్ లేనప్పుడు కూడా అతను మీ ఛానల్ చార్ట్ సెట్టింగ్స్ మార్చాలనుకోండి, సో ఎవరైనా గొడవ చేస్తే వాళ్ళని బ్యాన్ చేయాలనుకోండి, సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేసేదానికి అవకాశం ఉంటుంది మీరు కనుక ఈ విధంగా మేనేజింగ్ మోడరేటర్స్లో వాళ్ళని యాడ్ చేశారంటే. సో వీళ్ళు సబ్స్క్రైబర్స్ ఓన్లీ మోడ్ ఆన్ ఆఫ్ చేసేదానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు యాడ్ చేయాలన్నట్టు. సో ఏం చేయాలి, సింపుల్గా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది కదా, ఆ ఛానల్లో లింక్ ఇక్కడ మీరు పేస్ట్ చేయాలన్నట్టు సింపుల్గా. తర్వాత వచ్చేసి స్టాండర్డ్ మోడరేటర్స్ ఏంటంటే వీళ్ళు సెక్యూరిటీ కార్డ్స్ లాంటి వాళ్ళు అన్నట్టు. వీళ్ళు జస్ట్ బేసిక్ మోడరేటర్స్, ఈ చెత్త కామెంట్స్ తీసేయడం లేకుంటే జనాల్ని టైం అవుట్ చేయడం వరకే వీళ్ళ యొక్క పని. సెట్టింగ్స్ మార్చలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైవ్లో ఉన్నారు, ఒక 1000 మంది చూస్తున్నారు, చార్ట్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది, కొంతమంది బూతులు తిడుతున్నారు. సో వాళ్ళు కామెంట్స్ డిలీట్ చేయడానికి నీ ఫ్యాన్స్లో ఒక యాక్టివ్ పర్సన్ని మీరు ఈ విధంగా స్టాండర్డ్ మోడరేటర్స్గా పెడితే అతను ఆ చెత్త కామెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ చెత్త కామెంట్స్ని తీసేస్తూ ఉంటాడు. సో ఇలాగా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏంటంటే సింపుల్గా స్టాండర్డ్ మోడరేటర్ తనకి సంబంధించి ఛానల్ ఉంటుంది కదా, వాళ్ళ లింక్
యూట్యూబ్ ఛానల్ లింక్ మీరు తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత అప్రూవ్డ్ యూజర్స్ ఉన్నారు కదా, సో వీళ్ళు ఏంటంటే విఐపి పాస్ ఉన్న వాళ్ళు అన్నట్టు. వీళ్ళు చాలా స్పెషల్. మీరు ఎంత స్ట్రిక్ట్ ఫిల్టర్స్ పెట్టినా కూడా, ఉదాహరణకి లింక్స్ బ్లాక్ చేసినా, వీళ్ళు పెడితే మాత్రం ఆగకుండా పబ్లిష్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కామెంట్స్లో లింక్స్ బ్లాక్ చేసావు, కానీ నీ ఫ్రెండ్ ఒకడు నీ వీడియో కింద ఒక ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టాలి. సో మామూలుగా అయితే అది బ్లాక్ అవుతుంది, కానీ వాడిని అప్రూవ్డ్ యూజర్గా కనుక మీరు యాడ్ చేశారనుకోండి, సో అప్పుడు తను పెట్టే లింక్ ఆటోమేటిక్గా అందరికి కనిపిస్తుంది. సో ఇలాగ మీరు అప్రూవ్డ్ యూజర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏంటంటే తను మీ ఫ్రెండ్ యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ ఇక్కడ ఇస్తే సరిపోతుంది. తర్వాత హిడెన్ యూజర్స్. హిడెన్ యూజర్స్ ఏంటంటే ఇలా వీళ్ళు కనిపించని యూజర్స్, లేకుంటే మీరు బ్యాన్ చేసిన యూజర్స్ అన్నట్టు. దీన్నే షాడో బాన్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇందులో మీరు ఎవరైనా సరే యాడ్ చేస్తే వాళ్ళు పెట్టే కామెంట్స్ వాళ్ళకి మాత్రం కనిపిస్తాయి, కానీ నీకు కానీ లేకుంటే వేరే వ్యూవర్స్కి కానీ ఎవరికి కూడా ఆ కామెంట్స్ కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, సో వాడు పని కట్టుకొని నీ ప్రతి వీడియో కింద వేస్ట్ వీడియో అని చెప్పేసి పెడతా ఉన్నాడు. సో వాడిని మీరు బ్లాక్ చేస్తే వాడు వేరే అకౌంట్ క్రియేట్ చేసి వస్తాడు. సో అదే వాడిని హిడెన్ యూజర్లో వేశారనుకోండి, వాడు కామెంట్ పెడతాడు. ఓకే, సో అమ్మాయ నా కామెంట్ పడింది అనుకుంటాడు, కానీ అది ఎవరికి కనిపించదు. వాడు గోడతో మాట్లాడుకున్నట్టే ఈ విధంగా కనుక మీరు చేస్తే. సో ఇలాగ మీరు హిడెన్ యూజర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు కామెంట్స్ పెడతా ఉంటారు కదా, సింపుల్గా వాళ్ళ ఛానల్, వాళ్ళు యూట్యూబ్ ఉంటుంది కదా అకౌంట్, అది ఓపెన్ చేసి ఆ లింక్ ఇక్కడ ఇచ్చేసంటే సరిపోతుంది అన్నట్టు. తర్వాత వచ్చేసరికి లైవ్ రీడైరెక్ట్ యూజర్స్, అంటే ఆడియన్స్ని పంపించడం అన్నట్టు. అంటే ఒక లైవ్ అయిపోయినాక ఆ ఆడియన్స్ అందరినీ కూడా ఇంకో లైవ్ స్ట్రీమ్కి లేదా ప్రీమియర్కి పంపించడాన్ని లైవ్ రీడైరెక్ట్ లేదా రైడ్ అని చెప్పేసి ఇక్కడ పిలుస్తారండి. ఆల్ ఛానల్స్ కెన్ రీడైరెక్ట్ టు మై కంటెంట్ అనేది ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఇదేంటంటే ఎవరైనా సరే వాళ్ళ లైవ్ ఆపి వాళ్ళ ఆడియన్స్ని నీ ఛానల్కి పంపొచ్చు అన్నట్టు. సో ఇలా మీరు ఇది కనుక టిక్ చేశారనుకోండి, ఈ విధంగా టిక్ చేశారనుకోండి. ఇంకోటి ఏంటంటే ఛానల్స్ ఐ సబ్స్క్రైబ్ టు కెన్ రీడైరెక్ట్ టు మై కంటెంట్, అంటే కేవలం నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్స్ మాత్రమే నిన్ను రైట్ చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు గేమ్ ఆడుతున్నావు, లైవ్ ఎండ్ చేస్తున్నావు, నీ ఫ్రెండ్ అప్పుడే లైవ్ స్టార్ట్ చేశాడు, నీ ఆడియన్స్ అందరినీ కూడా ఆటోమేటిక్గా వాడి లైవ్కి పంపించవచ్చు. సో ఇక్కడ సెట్టింగ్స్ బట్టి ఎవరు నీకు పంపొచ్చు అనేది ఇక్కడ డిసైడ్ అవుతుందండి. మీరు ఈ విధంగా ఈ యూజర్స్ని యాడ్ చేయొచ్చు అన్నట్టు. అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది కదా, సో ఆ లింక్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది యూజర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఛానల్ గైడ్లైన్స్. దీని అర్థం ఏంటంటే ఎవరైనా మీ వీడియో కింద ఫస్ట్ టైం కామెంట్ పెట్టాలన్నా లేదా మీ లైవ్ చాట్లోకి రావాలన్నా వాళ్ళకు ముందుగా ఒక చిన్న విండో, అంటే ఒక పాపప్ వస్తుంది. అందులో మీరు సెట్ చేసిన రూల్స్ వాళ్ళకి కనిపిస్తాయి. వాళ్ళు ఓకే లేదా యాక్సెప్ట్ కొడితేనే తర్వాత కమెంట్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నాది కేటీఆర్ టెక్ బుక్ అనే యూట్యూబ్ ఛానల్. ఇది టెక్నాలజీకి సంబంధించి లేకుంటే మొబైల్ రివ్యూస్కి సంబంధించి ఇలాంటి వాటికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెల్కమ్ మెసేజ్ రాయొచ్చు. సో ఇలాగా మీరు ఒక 85 లెటర్స్ మాత్రమే యూజ్ చేయొచ్చు. సో 85 లెటర్స్ లోపు మీరు ఈ విధంగా ఒక చిన్న వెల్కమ్ మెసేజ్ అనేది ఇక్కడ పెట్టేదానికి అవకాశం ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు గైడ్లైన్స్ యాడ్ చేయొచ్చు. ఈ గైడ్లైన్స్ మీరు చూస్తే మనకి ఇక్కడ ఒక గైడ్లైన్ చూపిస్తుంది, ఒక గైడ్లైన్స్ కింద ఒక నెంబర్ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ యాడ్ కూడా చేయొచ్చు. ఇంకా మనం ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఇచ్చారు. అంటే వాళ్ళు బీ సివిల్ అండ్ రెస్పెక్టబుల్, తర్వాత స్టిక్ టు ద టాపిక్, క్వశ్చన్స్ వెల్కమ్, ఇలాగా మనం ఈ ఎగ్జాంపుల్స్ కొన్ని యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే గైడ్లైన్స్ అంటే ఏంటంటే మీ రూల్స్ అన్నట్టు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాది టెక్నాలజీ ఛానల్. ఈ ఛానల్స్లో ఎక్కువగా వచ్చే గొడవలు కానీ స్పామ్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని రూల్స్ నేను పెట్టవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒక రూల్ పెడుతున్నా, నో ఫ్యాన్ వార్స్. సో ఇలాగ ఒకటి యాడ్ చేశాను, ఒక గైడ్లైన్ యాడ్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్లస్ యాడ్ గైడ్లైన్ ఉంది కదా, యాడ్ గైడ్లైన్ మీద క్లిక్ చేసి ఇంకొక గైడ్లైన్, ఆస్క్ క్లియర్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇంకొక గైడ్లైన్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే లైక్ చాలామంది మంచి ఫోన్ చెప్పరు ఇలా అడుగుతూ ఉంటారు, కానీ బడ్జెట్ చెప్పరు, వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి ఈ విధంగా పెట్టచ్చు, ఆస్క్ క్లియర్ క్వశ్చన్స్. తర్వాత ఇంకొకటి పెట్టు, నో సెల్ఫ్ ప్రమోషన్. ఓకేనా. సో నేను ఇలాగా ఒక 3 గైడ్లైన్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. సో ఇవేంటంటే మీ ఛానల్కి వచ్చేప్పుడే ఇవన్నీ క్లియర్గా వాళ్ళకి ఈ గైడ్లైన్స్ అనేవి కనిపిస్తాయి. వాళ్ళు వాటిని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ కంటెంట్ కానీ ఇవన్నీ కూడా ఫాలో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా మీరు ఈ కమ్యూనిటీ మోడరేషన్ సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.